మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ఈ ఇద్దరికి సంబంధించినటువంటి విషయాలు ఈ మధ్య చాలా సెన్సేషనల్‌గా మారింది. ముఖ్యంగా వీళ్ళు అమితాబ్ బచ్చన్ ఇంకా మొత్తం ఫ్యామిలీ అంతా ఒక్కటిగా వచ్చి ఐశ్వర్య, ఆరాధ్య సెపరేట్‌గా అంబానీ ఫంక్షన్‌లో కనిపించినప్పటి నుంచే వీళ్ళిద్దరి డివోర్స్ మ్యాటర్ ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. నిజంగానే ఐశ్వర్య రాయ్‌ని అభిషేక్ బచ్చన్ డివోర్స్ చేశారా? అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతోంది? ప్రస్తుతం సోషల్ మీడియాలో నిజంగా ఈ ఇద్దరి డైవోర్స్ విషయాలైతే మీడియాని ఉల్టా-పుల్టా చేస్తోంది. అంబానీ పెళ్లిలో వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉందని తేలిపోయింది. అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ, అభిషేక్ బచ్చన్ ముందుగా వస్తే చాలా సేపు తర్వాత ఐశ్వర్య రాయ్ తన కూతురు ఆరాధ్యతో వచ్చింది. విడివిడిగానే ఫొటోస్ దిగారు. దీంతో ఇద్దరు విడిగా ఉంటున్నారనే విషయం మాత్రం చాలా క్లియర్‌గా అయితే అర్థమైపోయింది. ఈ ఇద్దరు విడిపోవడం పక్కా అనే నిర్ణయానికి కూడా వచ్చేశారు. ఇప్పుడు అభిషేక్ బచ్చన్ చేసిన పని మరింత పెద్ద రచ్చ అవుతోంది. మరోసారి విడాకుల వార్త వైరల్ అవుతోంది. అభిషేక్ బచ్చన్ విడాకుల పోస్ట్‌కి లైక్ కొట్టడం ఈ రచ్చకి కారణం. మరి ఆ సంగతి ఏంటో చూద్దాం. ప్రముఖ రచయిత్రి హీనా ఖండేల్వాల్ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేసింది. ఇందులో పెళ్లై చాలా ఏళ్ల జంట విడిపోవాలని నిర్ణయించుకునే గ్రే డైవర్స్‌కి కారణాలను మ్యాప్ ద్వారా వివరించింది. ఒక మ్యాగజైన్‌కి ఆర్టికల్ రాసింది. ఇందులో విడాకుల ట్రెండ్ పెరుగుతున్న విధానాన్ని వివరించే ప్రయత్నం చేసింది. ప్రేమ కష్టంగా మారినప్పుడు జంటలు ఎదుర్కొనే సంక్లిష్టమైన సవాళ్ళని, ప్రశ్నలని మరి వివరించారు. ఈ పోస్ట్ అభిషేక్ బచ్చన్‌కి బాగా నచ్చినట్టుంది. ఆయన దానికి లైక్ కొట్టాడు. అదే ఇప్పుడు దుమారం రేపుతోంది. అభిషేక్ కొట్టిన లైక్ ఇంటర్నెట్లో రచ్చలేపుతోంది. ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకుంటున్నారు, విడిపోతున్నారనే పుకార్లు వ్యాపిస్తున్న నేపథ్యంలో అభిషేక్ చేసిన పని దానికి మరింత బలాన్నిస్తోంది. అందుకే నెటిజన్లు రచ్చ చేస్తున్నారు. ఆయుష్‌తో విడిపోతున్నారన్న దానికి ఇదే సిగ్నల్ అంటున్నారు. ఇది బాలీవుడ్ మీడియా సైతం హైలైట్ చేస్తోంది. ఈ ఇద్దరు విడిపోవడం ఖాయమనే వార్తలైతే వస్తోంది. అయితే దీని వెనక కథేంటో బయటకొచ్చింది. ఆ రైటర్ ఎవరో కాదు, ఐశ్వర్య రాయ్ స్నేహితురాలు. ఆమె పెట్టిన పోస్ట్‌ని అభిషేక్ లైక్ కొట్టారంటే ఆమె తనకు తెలుసు. ఆమెని సపోర్ట్ చేసే క్రమంలో ఆయన ఈ లైక్ కొట్టుంటారని అంటున్నారు. అభిషేక్ లైక్ వెనుక కథ ఇదే అంటున్నారు. కానీ రూమర్స్ మాత్రం ఆగడం లేదు. ఇవెంత దూరం వెళ్తాయో చూడాలి. అదే సమయంలో నిజంగానే అభిషేక్ విడిపోతున్నారా? లేక రూమర్సేనా అనేది కూడా తెలియాలి. మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ కలిసి థాయ్ అక్షర్, ప్రేమకే ఉమ్రాన్ జాన్ చిత్రాల్లో నటించారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది. కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసుకున్న ఈ జంట 2007 ఏప్రిల్ 20న మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి ఆరాధ్య అనే కూతురుంది. ప్రస్తుతం ఆమె పెద్దదైపోయింది. హీరోయిన్ మెటీరియల్‌లా కనిపిస్తోంది. మరి కూతుర్ని సినిమాల్లోకి తీసుకొస్తుందా లేదా అనేది చూడాలి.